ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క అద్భుతమైన రీతిలో మరలా ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఈ యొక్క 13వ రోజులోనికి మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఈ యొక్క అంత దినాలలో దేవుని యొక్క రాకడకై నిందారహితులుగా సిద్ధపరిచి దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ఇక వాక్యంలోనికి వెళ్దాం. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 5వ వచనం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడును లజ్జింపకపోవును. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడును కూడా లజ్జింపకపోవును. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మీ జీవితంలో చూడండి, మీరు ఎవరి వైపు చూస్తున్నారు? మీరు ఎవరి సహాయము కొరకు మీరు కనిపెడుతున్నారు? మీరు ఎవరి సహాయం కొరకు కనిపెడుతున్నారు? మీ జీవితంలో మీరు ఎవరి కోసం చూస్తున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మీరు దేవుని వైపు చూడగలిగినట్లయితే మీ యొక్క ప్రతికూల పరిస్థితులలో, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనుషుల సహాయం వ్యర్థము, రాజుల సహాయం వ్యర్థము అని దేవుని యొక్క వాక్యము సెలవిచ్చినప్పటికీ కూడా నీ యొక్క ప్రతికూల పరిస్థితులలో నువ్వు వాళ్ళ సహాయము కొరకు, వీళ్ళ సహాయము కొరకు ఒకవేళ నువ్వు తిరిగి నువ్వు అవమానాల పాలవుతున్నావేమో. హల్లెలూయా. ఒకవేళ నువ్వు అవమానాల పాలవుతున్నావేమో, ఒకవేళ నువ్వు కృంగిపోతున్నావేమో, ఒకవేళ నువ్వు అలసిపోతున్న పరిస్థితిలో ఉంటున్నావేమో. కానీ ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, చూడండి, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగి వారి ముఖములు ఎన్నడూ కూడా లజ్జింపలేవు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కూడా మీరు దేవుని వైపు చూస్తున్నట్లయితే, మీరు కష్టకాలములో దేవుని వైపు చూస్తున్నట్లయితే, హల్లెలూయా, మీ యొక్క ఇబ్బందికరమైన ఆ యొక్క వాతావరణంలో మీరు దేవుని వైపు చూడగలుగుతున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నీకు సహాయమును దేవుడు అనుగ్రహించబోతున్నాడు. అందుకని చూడండి, అదేవిధంగా 6వ వచనంలో కూడా చదువుకుందాం. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నువ్వు దేవునికి మొరపెట్టడం ప్రారంభించండి. మనుష్యులను కాదు, మనుష్యుల వైపు చూడడం కాదు, మనుష్యులను వెతకడం కాదు. హల్లెలూయా. మీరు దేవుని వైపు వెతకండి. నువ్వు దేవుని వైపు వెతుకు, నువ్వు దేవుని వైపు చూడు. నీ లైఫ్లో ఎన్ని సమస్యలు ఎదురైనా, నీ లైఫ్లో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, నీ లైఫ్లో ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా, నీ యొక్క ఆ యొక్క అనారోగ్య పరిస్థితి అయినా, ఆర్థిక పరిస్థితి అయినా, ఏ సమస్య అయినా సరే, నువ్వు దేవుని వైపు చూడడం ప్రారంభించు. నువ్వు దేవునికి మొరపెట్టడం ప్రారంభించు. హల్లెలూయా. నువ్వు దేవునికి ప్రార్థన చెయ్యు. అందుకనే ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. ఎస్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే నువ్వు దేవుని వైపు చూస్తున్నప్పుడు నువ్వెప్పుడు కూడా సిగ్గుపడవా. హల్లెలూయా. నువ్వెప్పుడు కూడా సిగ్గుపడవు. దేవుని వైపు చూస్తున్న నీ జీవితంలో, దేవుని మీద ఆధారపడిన నీ జీవితంలో దేవుడు ఎప్పుడు కూడా అన్యాయం చేయడు. ఎప్పుడు కూడా నీ ముఖము లజ్జింపు పొందదు. హల్లెలూయా. ఎప్పుడు కూడా నీ ముఖము వికారంగా కనిపించదు. ఎప్పుడు నీ ముఖము బాధాకరంగా కనిపించదు. ఎప్పుడు నీ ముఖము ఏదైనా కూలిపోయిన వ్యక్తిగా ఉన్నట్టు నీ ముఖము కనిపించదు. నువ్వు దేవుని వైపు చూస్తున్నప్పుడు నీ ముఖంలో గొప్ప వెలుగు కలుగుతుంది, గొప్ప ప్రకాశవంతంగా ఉంటుంది. చూడండి, ఎప్పుడు నీ ముఖంలో నవ్వు కనిపిస్తుంది, ఎప్పుడు నీ ముఖంలో సంతోషము కనిపిస్తుంది. ఈరోజు నీ ముఖములు వికారంగా ఉన్నాయా? ఈరోజు నిన్ను చూసిన అందరూ నిన్ను గేలి చేస్తున్నారా? వారు నీ యొక్క పరిస్థితులను బట్టి, నీకుంటున్న ఆ యొక్క ప్రతిబంధకాలను బట్టి అనేకులు నిన్ను ఈరోజు బలహీనపరుస్తున్నారా? అయితే నో, ఎవరి మాటలను నువ్వు పట్టించుకోకు, నీ పరిస్థితులను అస్సలే పట్టించుకోకు. నువ్వు దేవుని వైపు చూడగలుగుతున్నట్లయితే, నువ్వు దేవునికి మొరపెట్టినట్లయితే దేవుడు నిన్ను గొప్ప రక్షణతో దేవుడు నిన్ను నింపబోతున్నాడు. దేవుడు నీకు గొప్ప రక్షణను కలగజేస్తున్నాడు. అది ఏ పరిస్థితిలో అయినా సరే, అది ఏ బంధకములో అయినా సరే,
దేవుడు నీ విషయంలో దేవుడు గొప్ప కార్యములను జరిగించబోతున్నాడు. దేవుడు నిన్ను ఒక ఉన్నత స్థానంలో దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అందుకనే మనుషులను వైపు ఇన్ని రోజులు తిరిగి 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 అలసిపోయినావా? మనుషుల వైపు, మనుషుల సహాయమును కోరి 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 అలసిపోయినావా? ఇదిగో నీ యొక్క అనారోగ్య పరిస్థితి నిమిత్తం డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసినారా? అమ్మా, ఇది మేము బాగు చేయలేమిక, దీనికి అసలు మెడిసినే లేదు ఈ యొక్క రోగానికి అని డాక్టర్స్ కూడా ఒకవేళ నీ పరిస్థితిని బట్టి వారు కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారా? అందుకనే చూడండి, ఆ యొక్క రక్త స్రావము కలిగిన స్త్రీ చాలా సంవత్సరాల నుంచి ఆ వ్యక్తి ఆ యొక్క రక్త స్రావం నుంచి భయంకరమైన బాధపడుతూనే ఉంది. అనేకులను సంప్రదించి ఉండొచ్చు తన జీవితంలో ఆ యొక్క రక్త స్రావం నిమిత్తం అయితే, కానీ ఎవ్వరు కూడా ఆ యొక్క రక్త స్రావం నుంచి ఎవ్వరు కూడా ఆ వ్యక్తి అసలు బాగుపడలేకపోయింది. ఎవరు ఆ వ్యక్తిని బాగు చేయలేకపోయారు. అనేక వైద్యులను సంప్రదించినప్పటికీ ఎవరు కూడా ఆ వ్యక్తిని బాగుపరచలేకపోయినారు. కానీ ఆ రక్త స్రావము కలిగిన స్త్రీ ఎవరి వైపు చూసిందండి? యేసయ్య వైపు చూసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె యేసయ్య వైపు చూసింది. యేసయ్య వైపు చూసి యేసయ్య కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆమె అద్భుతమైన రీతిలో ఆమె గొప్ప స్వస్థత కలిగింది. ఆమె హల్లెలూయా, గొప్ప విడుదల కలిగింది. ఆ క్షణము నుంచి ఆమె ముఖంలో చాలా నవ్వు ప్రారంభమైంది. హల్లెలూయా. అన్ని రోజుల నుంచి ఆమె ముఖం అంతా వికారంగా, నిరుత్సాహముతో, ఎలాంటి ఆశలు లేని పరిస్థితిలో ఆమె ముఖం ఉన్నప్పటికీ ఎప్పుడైతే ఆమె యేసయ్య వైపు చూసిందో అప్పుడు ఆమె ముఖంలో గొప్ప వెలుగు కలిగింది. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు యేసయ్య వైపు చూస్తున్నట్లయితే, దేవుని వైపు నువ్వు చూస్తున్నట్లయితే, దేవుడు నీ ముఖంలో గొప్ప వెలుగును కలగజేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ లైఫ్లో గొప్ప వెలుగును కలగజేయబోతున్నాడు. దేవుడు నిన్ను గొప్ప స్థితిలో ఉంచబోతున్నాడు. అందుకనే నువ్వు ఎవరిని ఇన్ని రోజులు ప్రయత్నించి ఇక ఆశలు లేవని ఇక కూర్చున్నావేమో. ఏం చెయ్యాలో తెలియక అలసిపోయిన పరిస్థితిలో నువ్వు ఉండిపోయినావేమో. కానీ నువ్వు దేవుని వైపు చూడడం ప్రారంభించు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగించబోతున్నాడు. దేవుడు నీ ముఖంలో తిరిగి కోల్పోయిన ఆ యొక్క నవ్వును తిరిగి మరలా అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా దేవుడు నీకు నోటి నిండా నవ్వును కలగజేయబోతున్నాడు. నువ్వు ఆయన వైపు చూస్తున్నట్లయితే, నువ్వు ఆయనకు మొరపెట్టుతున్నట్లయితే ఆయన నీ మనవిని ఆలకించబోతున్నాడు. నీ యొక్క శ్రమలన్నిటిలో నుంచి దేవుడు నిన్ను రక్షించబోతున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారండి? హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఏం వరి అవ్వదు, అసలు ఏం టెన్షన్ పడదు, అసలు ఏ విధమైనటువంటి అసలు స్ట్రెస్ గురి కాదు. దేవుని వైపు చూడడం ప్రారంభించు. ఇదిగో ఆ యొక్క వ్యక్తి జీవితంలో చేసిన కార్యమును దేవుడు నీ జీవితంలో కూడా చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మహాగరుడా, ఆయన అద్భుతమైన రీతిలో తండ్రి ఈరోజు నాయన ప్రతి ఒక్కరితో తండ్రి ఈ విధంగా నాయన మీరు మాట్లాడినందుకే నీకు వందనాలు. ఇక 40 రోజుల ఉపవాస ప్రార్థనలు, ఇక 13వ రోజు కూడా నాయన ప్రతి ఒక్కరి నాయన మీరు బలపరిచినందుకే నీకు వందనాలు. బిడ్డల పక్షమున నాయన మీరు ఉండి గొప్ప కార్యములు జరిగించి నీ నామానికి నాయన మీరు మహిమను తెచ్చుకోనమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఇంకా దయచేసి వినండి, ఇంకా పాస్టర్ విజేందర్ అనే యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోనండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ యొక్క ప్రతి మెసేజ్ ప్రతిరోజు ఫస్ట్గా అప్లోడ్ చేయగానే ప్రతి ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది కనుక ఏమాత్రం కూడా మిస్ అవ్వకండి. ఇంకా 40 రోజుల ఉపవాస ప్రార్థనలకు మీరు అందరు కూడా సిద్ధపడండి. ముగింపు సభలకి ఫిబ్రవరి 11, 12 డేట్లలో ఆ యొక్క సభలు ప్రారంభించబడుతున్నాయి కనుక సాయంత్రం 5 గంటలకే ఆ యొక్క సభలు ప్రారంభించబడుతున్నాయి కనుక ఎవ్వరు కూడా ఆలస్యంగా రాకండి.
ఇంకా దేవుడు అనేక రీతులుగా దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. అనేక దేవుడు గొప్ప స్వస్థత కార్యాలను దేవుడు మీ జీవితాల్లో జరిగించబోతున్నాడు. మరి ఎవరెవరు ఏ ఏ ఇబ్బందులతో వస్తున్నారో దేవుడు గొప్ప వర్తమానంతో దేవుడు మిమ్మల్ని దేవుడు తన వాక్కును పంపి దేవుడు మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని బాగు చేయబోతున్నాడు. కనుక ఎవరు కూడా మిస్ అవ్వకండి. మీరు మీ కుటుంబ సమేతముగా మీ యొక్క బంధుమిత్రులతో, మీ యొక్క రక్త సంబంధికులతో, మీ గ్రామస్తులతో పాటు అందరూ కూడా కలిసి రండి. దేవుడు అనుగ్రహించే గొప్ప రక్షణ కొరకు కనిపెట్టుకుని. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకండి, ప్రతి ఒక్కరు రండి. మరలా మనం అందరం కూడా రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.